ఇండస్ట్రీని మాత్రమే కాదు, ఇండియన్ సినిమాకే కొత్త స్టాండర్డ్ సెట్ చేసిన పేరు అంటే అది యష్. కేజీఎఫ్ చాప్టర్ 1 తో మొదలైన ఈ సంచలనం ఒక్కసారిగా సౌత్ ఇండియన్ సినిమాను నేషనల్ లెవెల్ కి తీసుకువెళ్ళింది. ఆ తర్వాత వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 2 అయితే బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన రికార్డులు ఇప్పటికీ చాలా మందికి షాక్ ఇస్తూనే ఉన్నాయి. డైలాగ్స్, మేకింగ్, యాక్షన్ ప్రతి ఎలిమెంట్ ఒక రేంజ్ లో ఉండటంతో ఇది సినిమా కాదు, ఒక ఎక్స్పీరియన్స్ అనే ఫీల్ ప్రేక్షకుల్లో నిలిచిపోయింది. ఇక అప్పటి నుంచి ఫ్యాన్స్ అందరి మైండ్ లో ఒక్కటే ప్రశ్న తిరుగుతోంది, కేజీఎఫ్ చాప్టర్ 3 వస్తుందా లేదా అన్నది ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. యష్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కేజీఎఫ్ చాప్టర్ 3 గురించి వచ్చిన ప్రశ్నలకు ఆసక్తికరంగా స్పందించారు. కథ పరంగా చూస్తే కేజీఎఫ్ యూనివర్స్ కి ఇంకా కొనసాగింపు ఉండే అవకాశం ఉందని ఆయన సూచించారు. అయితే ఇప్పటికిప్పుడు అధికారికంగా చాప్టర్ 3 వస్తుంది అని చెప్పడానికి సరైన సమయం కాదని కూడా స్పష్టం చేశారు. ప్రస్తుతానికి తాను ఇతర ప్రాజెక్ట్స్ పై ఫోకస్ చేస్తున్నానని, సరైన కథ, సరైన టైమింగ్ కలిస్తేనే మళ్ళీ కేజీఎఫ్ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ఈ వ్యాఖ్యలతో ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహం పెరిగిపోయింది. సోషల్ మీడియాలో కేజీఎఫ్ చాప్టర్ 3 యష్ వంటి హ్యాష్ ట్యాగ్స్ మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి. కొందరు ఇది ఖచ్చితంగా రాబోయే ప్రాజెక్ట్ అని భావిస్తుంటే, మరికొందరు మాత్రం ఇది పూర్తిగా క్రియేటివ్ డెసిషన్ పై ఆధారపడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి యష్ ఇచ్చిన హింట్ మాత్రం ఒక్కటే, కేజీఎఫ్ కథ ముగియలేదు, కానీ దాని తదుపరి భాగం కోసం కొంత వేచి చూడాల్సిందే. ఇండస్ట్రీ వర్గాల అంచనాల ప్రకారం యష్ ప్రస్తుతం ఇతర భారీ ప్రాజెక్ట్ లో బిజీగా ఉండటంతో కేజీఎఫ్ 3 పై అధికారిక క్లారిటీ రావడానికి ఇంకా కాస్త టైం పట్టే అవకాశం ఉంది. కానీ ఒక విషయం మాత్రం నిజం, కేజీఎఫ్ ప్రపంచం ఇంకా పూర్తిగా ముగిసిపోలేదు అనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో బలంగా ఉంది. ఇక చివరికి ఇది కేవలం సినిమా గురించి కాదు, ఒక హీరో, ఒక యూనివర్స్, ఒక లెజెండరీ మార్క్ గురించి. కేజీఎఫ్ చాప్టర్ 3 వస్తుందా అన్నది కాలమే చెప్పాలి, కానీ హైప్ మాత్రం ఇప్పటికీ తగ్గలేదు. యష్ కెరీర్ లో కేజీఎఫ్ తర్వాత వచ్చిన మార్పు కేవలం స్టార్డమ్ వరకే పరిమితం కాలేదు. ఆయన ఇమేజ్ పూర్తిగా పాన్ ఇండియా స్థాయిని దాటి ఇంటర్నేషనల్ రేంజ్ కి చేరింది. రాకీ బాయ్ పాత్రలో ఆయన చూపించిన స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ మరియు అగ్రెసివ్ యాటిట్యూడ్ అన్నీ కలిసి ఒక కల్ట్ ఫాలోయింగ్ ను క్రియేట్ చేశాయి. ప్రతి సీన్ లో ఆయన ఎంట్రీకి థియేటర్లు దద్దరెళ్లడం అనేది అప్పట్లో ఒక ట్రెండ్ లా మారిపోయింది. ఈ క్రేజ్ వల్లే కేజీఎఫ్ చాప్టర్ 2 విడుదల సమయంలో దేశవ్యాప్తంగా రికార్డ్ ఓపెనింగ్స్ నమోదయ్యాయి. ఇక సోషల్ మీడియాలో కూడా యష్ పేరు ఒక సెన్సేషన్ గా మారింది. ఆయన స్టైలిష్ లుక్స్, రియల్ లైఫ్ లోని డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ ఫ్యాన్స్ లో మరింత కనెక్షన్ క్రియేట్ చేసింది. కేవలం యాక్షన్ స్టార్ కాకుండా ఒక బ్రాండ్ గా కూడా ఆయన ఇమేజ్ బలపడింది. ఇప్పుడు ఆయన తదుపరి ప్రాజెక్ట్ ఏదైనా సరే ఇండస్ట్రీ మొత్తం దానిపై భారీ అంచనాలతో ఎదురు చూస్తోంది. ఈ సినిమాలోని హై బడ్జెట్ స్కేల్, స్టైలిష్ యాక్షన్ టోన్ కారణంగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పై టీం ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్, ఇంటర్నేషనల్ టెక్నికల్ టీమ్స్ ఇన్వాల్వ్ కావడం వల్ల రిజల్ట్ మరింత గ్రాండ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. యష్ లుక్, ఆయన క్యారెక్టర్ ప్రెజెంటేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో యష్ హీరో భారీ ప్రాజెక్ట్ రామాయణ మీద కూడా సమాంతరంగా పని చేయాల్సి రావడంతో ఆయన షెడ్యూల్ చాలా ప్యాక్ అయిపోయింది. ఈ 2 సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు కలిగించడంతో అభిమానుల్లో ఆసక్తి మరింతగా పెరిగింది. రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ టాక్సిక్ పై హైప్ ఇంకా పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత ఫ్యాన్స్ లో కొంత నిరాశ కనిపించడం సహజమే. ఎందుకంటే కేజీఎఫ్ చాప్టర్ 3 గురించి గతంలో వచ్చిన అంచనాలు, హైప్ చూస్తే అది త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుందని చాలా మంది భావించారు. కానీ యష్ ప్రస్తుతం తన కెరియర్ లో కొత్త దశపై దృష్టి పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. టాక్సిక్ మరియు రామాయణ వంటి భారీ ప్రాజెక్టులు అతని సమయం, ఎనర్జీ రెండింటిని పూర్తిగా తీసుకుంటున్నాయి. దీని అర్థం కేజీఎఫ్ చాప్టర్ 3 పూర్తిగా రద్దయిందని కాదు, కానీ అది వెంటనే ప్రారంభమయ్యే పరిస్థితి లేదు అన్నది మాత్రం స్పష్టం. సాధారణంగా ఇలాంటి బిగ్ స్కేల్ ఫ్రాంచైజీలు స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ డేట్స్ కుదుర్చుకోవడానికి సంవత్సరాల సమయం తీసుకుంటాయి. కాబట్టి యష్ ఈ 2 సినిమాలు పూర్తయ్యాకే కేజీఎఫ్ 3 పై ఫోకస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ మాటలు ఫ్యాన్స్ లో మళ్ళీ ఒక కొత్త ఆశను రేపాయి.
ఎందుకంటే కేజీఎఫ్ చాప్టర్ 3 గురించి గతంలో ఎన్నో రూమర్స్ వచ్చినప్పటికీ ఇప్పటి వరకు అధికారికంగా పెద్ద అప్డేట్ ఏదీ రాలేదు. కానీ యశ్ చెప్పినట్లు సరైన కథ అన్న కండిషన్ తో ప్రాజెక్ట్ ముందుకు వెళ్లే అవకాశం ఉందని వినిపించడం వల్ల అభిమానులు సోషల్ మీడియాలో ఇప్పటికే కొత్త థియరీలు, కథ అంచనాలు షేర్ చేయడం మొదలుపెట్టారు. ఇక ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. యశ్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మళ్ళీ కలిస్తే అది మరోసారి పాన్ ఇండియా లెవెల్లో భారీ క్రేజ్ తెచ్చే ప్రాజెక్ట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఇద్దరు తమ వేరు కమిట్మెంట్స్ లో బిజీగా ఉండటంతో కేజీఎఫ్ 3 జరగాలంటే సరైన టైమింగ్, పర్ఫెక్ట్ స్క్రిప్ట్ రెండు కుదరాల్సిందే అనే విషయం స్పష్టమవుతోంది. ఈ మధ్యలో సోషల్ మీడియాలో కూడా కేజీఎఫ్ 3 పై చర్చలు మరింత వేగం పెరిగాయి. కొంతమంది ఫ్యాన్స్ మాత్రం ఎంతకాలమైనా సరే రాకపోతే నష్టమేమీ లేదు, కానీ క్వాలిటీ మాత్రం తగ్గకూడదు అని స్పష్టంగా చెబుతున్నారు. అంటే హైప్ కంటే కథ, ప్రెజెంటేషన్ మీదే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు యశ్ తన ప్రతి ప్రాజెక్ట్ ను చాలా సెలెక్టివ్ గా చేస్తుండటంతో ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటా అనే ఆసక్తి కూడా పెరిగింది. ఇంకా ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాల్లో చూస్తే కేజీఎఫ్ 3 గురించి ఇప్పుడే ఖచ్చితమైన టైం లైన్ చెప్పడం కష్టం అంటున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ప్రస్తుతం ఇతర పెద్ద సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ కాస్త డిలే అయ్యే అవకాశం ఉందని అంచనా. అయినా కూడా కేజీఎఫ్ యూనివర్స్ కు ఉన్న క్రేజ్ కారణంగా అధికారిక అనౌన్స్మెంట్ వచ్చిన క్షణమే మళ్ళీ భారీ హైప్ స్టార్ట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్మకం పెట్టుకున్నారు. కేజీఎఫ్ చాప్టర్ 3 కోసం ఎంతకాలమైనా వేచి చూడగలరా, లేక వెంటనే రావాలని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.